వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మే 2వ తేదీ మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమరావతి నిర్మాణ పనులను మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మొత్తం 5 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 లోపు ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, వాహనాల పార్కింగ్ కోసం మరో 250 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. మనకి అమరావతి ఎక్కడైతే మీకు జాయినింగ్ పాయింట్స్ ఏదైనా వాటర్ పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. ఈ పండుగ సందర్భంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో యేసు ప్రభువును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే నేను ఎన్ని మార్లు క్షమించాలి, ఎన్ని మార్లు క్షమించాలి, దేవుని దాసులు చేయవలసినటువంటి విధానం క్షమించడు. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి ద్వేషము, మరి ఇష్టానుసారమైనటువంటి విధానము. సుమారుగా ఈ లోకంలో 700 కానీ అది కాదు. కానీ ప్రేమ, ఆదరణ, దయ, కృప, కనికరము, వీటన్నిటితో పాటు క్షమాగుణం, ఆ సాధాను అవతోటి మాటలు దేవుడేమైనా ఆశ్చర్యపోతానా అంటే ఇక్కడ నెరవేర్పుగా జరిగింది. పట్టులో ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడాడు. అనేకమైన మీ అపరాధములను క్షమాపణ అనేటటువంటిది ఎంతో కష్టము. ఎంతంటే అది చెప్పరానంత కష్టము. కానీ యేసు ప్రభువారి యొక్క మాటలు బట్టి చూసినట్లయితే అది ఖచ్చితంగా ఆయన బిడ్డలు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన చక్కటి ఉపమానం చెబుతున్నాడు. ఒకానొక ధర్మస్తుడి దగ్గర ఒక వ్యక్తి, ఒక దాసుడు 10,000 దేనారాలు బాకీ పడ్డాడు. ఈ దినము మహాశుక్రవారము టౌన్ చర్చి నడుపుతూ ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన శ్రమపడి శిలువ మీద 7 మాటలు మాట్లాడటం అనేది ఈ దినాన ధ్యానం చేస్తున్నా. ఈ 7 మాటలు చాలా శుభ పరిణామాలు. యేసుక్రీస్తు వారు సప్తస్వరాలు మాట్లాడాడు. కల్వరి కొండలో యేసుక్రీస్తు వారు తన రుధిర ధారల ద్వారా మానవాళికి పాపం నుంచి విముక్తి కలుగు చేసి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ, ఆ రక్షణ బట్టి మనం ఈ దినాన మనం చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క దినాన ప్రత్యేక రీతిలో మరి దేవుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఈ పట్టణ ప్రజలు, పుర ప్రజలు యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన త్యాగాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేగా వీరిని క్షమించము. రెండవ మాట, యేసుక్రీస్తు వారు పలికిన మాటలో నీవు నాతో కూడా పరదేశులు, దొంగకి ఇచ్చిన రక్షణ. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఐదో మాట, నేను తప్పికొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైంది. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నానని యేసుక్రీస్తు పలికిన అమ్ములైన మాటలు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా గొప్ప స్వరంతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత ఆయన చివరి మాట మాట్లాడినప్పుడు దేవాలయం తెర చిరిగింది, బండలు బద్దలైనవి. యేసుక్రీస్తు వారు రాకడ గురించిన సూచనలు అది నాకు అనిపించినాయి. కాబట్టి దేవాలయంలో యాజకత్వం చేసే వ్యక్తి వెళ్ళాలంటే ఇటువరకు అవకాశం లేదు.
కానీ ఈ దినాన ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క తెర చిరిగింది, సమాధులు ఉన్న వారందరూ కూడా లేచారు. ఇది ఒక శుభ సూచనగా ఉంటూ ఉంది. ఎందుకంటే పునరుద్ధాన శక్తి ప్రభావాన్ని యేసుక్రీస్తు చూపిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఆయన మరణించి తిరిగి లేవటం మనం చూస్తుంది. ఇది ఆయన శిలువ మీద పలికిన మాటలు చాలా గొప్పదైన మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ దినాన మరి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ శుభ శుక్రవారం దినాన దేవుని ఆరాధన చేస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని కూడా సాక్షిగా ఉండటానికి పరిశుద్ధ దేవుడు మీ అందరూ కూడా గొప్ప దీవులను అనుగ్రహించి నడిపించను గాక. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 5వ రోజు పట్టణంలోని పెమ్మసాని హెచ్పి పెట్రోల్ బంక్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించే రెస్క్యూ విధానాలు, ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉపయోగించే విధానాలు వంటివి పెట్రోల్ బంక్ స్టాఫ్కు మరియు ప్రజలకు ప్రదర్శన ద్వారా తెలియజేయడం మరియు ఎలక్ట్రికల్ అగ్ని ప్రమాదాలు, ఎల్పిజి గ్యాస్తో జరుగు అగ్ని ప్రమాదాలు నివారణ జాగ్రత్తలు గురించి ప్రదర్శన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి అగ్నిమాపక కేంద్ర ఇన్ఛార్జ్ అధికారి కె కోట్రెడ్డి, సిబ్బంది మరియు పెమ్మసాని హెచ్పి పెట్రోల్ బంక్ స్టాఫ్, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఫైర్ సర్వీస్ వారు పెమ్మసాని పెట్రోల్ బంక్ నందు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగినది. మాకు తెలియని విషయాలు అనేకం మాకు తెలియజేయటమైనది. మా కుర్రవాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలని ఈరోజు మాకు వాళ్ళు తెలియజేశారు. హోమ్ గురించి కూడా డెమో ఇచ్చారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వలన చాలా మాకు ఉపయోగకరంగాను తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవడం జరిగింది. సంతోషం. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పెమ్మసాని పెట్రోల్ బంక్ రావడం ఉప్పాలెం రోడ్లో వచ్చి అక్కడ ఉన్న సిబ్బందికి ఫైర్ జరిగినప్పుడు ఏం చేయాలని మొత్తం అక్కడ అది కాక CO కార్బన్ డైఆక్సైడ్ దాంతో ఎట్లా ఫైర్ ఆర్పాలి, ఫోమ్తో ఎట్లా ఫైర్ ఆర్పాలి, ఫోమ్ మాక్ డ్రిల్ చేయించడం జరిగింది. సిబ్బంది కూడా అందరూ బాగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు. వాళ్ళని అడిగి కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడగడం జరిగింది. వాళ్ళు అన్ని చక్కగా తెలుసుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ వి లక్ష్మీపతి ప్రారంభించారు. ఆర్వీఎస్ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పాటుపడటమే కాకుండా సామాజిక కార్యక్రమాలలో భాగంగా మెడికల్ క్యాంపులు, చలివేంద్రాల రూపంలో సేవ చేయడం అభినందనీయమని అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. సంస్థ అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్, కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, ట్రెజరర్ పోతర్లంక శ్రీనివాస్, శివరామకృష్ణ, వెంకట నాంచారయ్య, మురళీకృష్ణ, మోపిదేవి శ్రీనివాస్, కొల్లూరు శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి రోజు పణిదపు దుర్గా ప్రసాద్ మజ్జిగ అందజేశారు. కార్యక్రమాన్ని 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య పర్యవేక్షించారు. ఈరోజు తెనాలి పట్టణంలోని 24వ వార్డులో వెలుగోలు వారి వీధిలో ఆర్వీఎస్ సంస్థ వారు 8 సంవత్సరాల నుండి ఏర్పాటు చేస్తున్న చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్వీఎస్ సంస్థ, ఇతర కౌన్సిలర్, వార్డు కౌన్సిలర్ గారికి అందరికి కూడా శుభాభినందనలు. అలాగే మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పుడు వస్తున్నటువంటి ఎండలు, రేపు రాబోయే సీజన్లో కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో వృద్ధులకు, ప్రయాణికులకు అందరికి కూడా ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ, మంచి వాటర్ను సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గాను అవసరమైతే తెనాలి పురపాలక సంఘం తరపున కూడా వీరికి సహాయ సహకారం అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఆర్వీఎస్ సంస్థ మార్స్పేట నందు చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా ఈ మార్స్పేట ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం ఆర్వీఎస్ చలివేంద్రాన్ని ఓపెన్ చేసేసి ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తూ ఎంతో మన్ననలు అందుకున్నటువంటి ఈ ఆర్వీఎస్ సంస్థ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా నిర్వహించాలని, దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే ఆర్వీఎస్ సభ్యులు అందరూ కూడా ఆర్వీఎస్కి సహకరించి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే రేపు జూన్ 1వ తేదీన ఆర్వీఎస్ 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్వీఎస్ సంస్థకి ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మాకు పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్రాలు, తర్వాత పేద విద్యార్థులకు ఉచితంగా స్కాలర్షిప్స్ ఇవ్వడము,
ఇలాంటివన్నీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ రోజున చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా ఈ ఆర్వీఎస్ ఈ సేవా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలు మేము దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి ఆర్వీఎస్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే జూన్ 1వ తేదీన 10వ తరగతి పాస్ అయినటువంటి 10వ తరగతి విద్యార్థులకు 100 మంది స్కాలర్షిప్స్ కళాక్షేత్రంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే 10వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా హాల్ టికెట్ ఫోన్ నెంబర్ ద్వారా ఆర్వీఎస్కు వాళ్ళ వివరాలు మాకు అందజేసినట్లయితే మెరిట్ లిస్ట్ తయారు చేసి ఒక 100 మందికి ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు. కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు, అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది. వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన ముస్లిం సంఘాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.